తెలంగాణలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవడం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతుందని మండిపడ్డారు. కే అంటే కొట్టి, సి అంటే చంపే, ఆర్ అంటే రాజ్యాంగమని చురకలంటించారు. ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని ఆమె ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ జయంతిని పురస్కరించుకుని ఆమె ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తారని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని అన్నారు. 10% మందికి కూడా దళిత బంధు పథకం ఇవ్వలేదన్నారు. రాజ్యాంగం మార్చాలని సీఎం కేసీఆర్ అంబేద్కర్ను అవమానించారన్నారు. రాజ్యాంగం ఎందుకు మార్చాలో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇక తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని షర్మిల అన్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నియంత పాలన పోయి ప్రజల ప్రభుత్వం రావాలని ఆమె ఆకాంక్షించారు. భారతదేశ రాజ్యాంగాన్ని రాసిన మేధావి, బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడి ఎన్నో హక్కులు సాధించిన మహామనిషి డాక్టర్ అంబేద్కర్ గారికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షులుగా నేను, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రతి కార్యకర్త, వైఎస్ఆర్ గారి ప్రతి అభిమాని మనస్ఫూర్తిగా నివాళులు అర్పించుకుంటున్నాం. దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు వరకు దళితుల్ని ఘోరంగా మోసం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు అంబేద్కర్ గారు పేరు పెడితే ఆ పేరుని మొత్తానికే తీసేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా ఆయన కమిషన్ల కోసం రీడిజైన్ చేసుకున్నాడు కేసీఆర్ సార్. దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు, ఆ మాటను విస్మరించాడు. 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు దళితులకు, ఆ మాటను విస్మరించాడు. బిడ్డలకు ఆయన మనవళ్ళు ఎక్కడ చదివితే దళిత బిడ్డలు కూడా అక్కడే చదువుతారు అన్న మాటను విస్మరించాడు. ఇలా ప్రతి ఒక్కటి దళిత బంధు ఇస్తానని చెప్పాడు. దళిత కుటుంబం